అవకాశం ఉండదు. దానికి సంబంధించి ఇన్సూరెన్స్ కూడా గవర్నమెంటే ప్రొవైడ్ చేస్తుంది. సో ఇన్ని మంచి బెనిఫిట్స్ ఉన్నప్పుడు ఎందుకు ఆ చట్టము వద్దని ప్రతిపక్షం అంటుందో, ఒకసారి చంద్రబాబు నాయుడు అంటున్నాడో తెలియదు. అంటే ఏదో విధంగా జగన్మోహన్ రెడ్డిని ఈరోజు చూసాం, అంతా కూడా ల్యాండ్ గ్రాబింగ్ చేస్తారు వాళ్ళు అనే ఒక ఆంధ్రజ్యోతి కావచ్చు, ఈనాడు కావచ్చు, ఆయనకి సంబంధించిన పత్రికలన్నీ కూడా ఈరోజు బొద్దెదలడం, ప్రతి దాంట్లో స్పీచ్ ఇవ్వడం అనేది కూడా దానికి సంబంధించి క్లియర్గా నిన్న జగన్మోహన్ రెడ్డి గారు సభలో చెప్పాడు. నేను మీకు భూములు ఇచ్చేవాడినే కానీ లాక్కుండా చుక్కల భూములు కావచ్చు, లేకపోతే డీకేటీ భూములు కావచ్చు, మీకు అన్నీ కూడా నేను హక్కులు కల్పించా. ఆ 22A ఉన్నటువన్నీ కూడా ఎన్నో సంవత్సరాలుగా, అంటే 100 సంవత్సరాల కిందట రికార్డ్స్ సరిగా లేని దాన్ని కూడా ఈరోజు సమగ్ర భూ సర్వే ద్వారా ఈరోజు దానికి సంబంధించి హద్దులు నాటడం కావచ్చు, ఇవన్నీ కూడా చేసి వాళ్లకు హక్కులు కల్పించే జగన్మోహన్ రెడ్డి గారిని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు భూములు లాక్కుంటున్నాడని ఒక దుష్ప్రచారం చేయడంలో భాగంగా ఇవన్నీ కూడా చేస్తున్నారు. ప్రజలకు మేము కూడా నిన్న జగన్మోహన్ రెడ్డి గారు చాలా క్లియర్గా చక్కగా వివరించినారు, వాళ్ళు అర్థం చేసుకుంటున్నారు. సో ఖచ్చితంగా ఆ చట్టం అనేది మంచిదే. ఖచ్చితంగా మధుసూదన్ రెడ్డి గారు, మీకు ఇచ్చిన స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించి దాంట్లో పూర్తి న్యాయం చేయగలిగాను అని గుండె మీద చేసుకుని చెప్పగలరా? ఖచ్చితంగా నాకైతే సాటిస్ఫాక్షన్ ఉంది. ఖచ్చితంగా నేను ఈ వాటెవర్ ఈ 5 సంవత్సరాలలో అంటే ఆల్మోస్ట్ ఒక 2 నెలలు తక్కువ, ఎందుకంటే గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎగ్జాక్ట్గా 45 డేస్లోనే నాకు ఇవ్వడం జరిగింది. సో ఆల్మోస్ట్ ఫస్ట్ అపాయింట్మెంట్ కూడా మీకే అనుకుంటా, సెకండ్ థర్డ్ అపాయింట్మెంట్ నాదే. సో నాకైతే సాటిస్ఫాక్షన్ ఉంది. ఈ డిపార్ట్మెంట్లో ఉన్నందుకు 10 మందికి మేలు చేయగలిగాం. గౌరవ ముఖ్యమంత్రి డైరెక్షన్లో స్కిల్ హబ్స్, స్కిల్ కాలేజెస్, కావాల్సిన పెద్ద పెద్ద కంపెనీస్తో MOU చేసుకోవడం, అంటే ఒరాకిల్, మైక్రోసాఫ్ట్, ఫ్లిప్కార్ట్ ఇటువంటి పెద్ద కంపెనీలతో టైప్ చేసుకోవడం, MOU చేసుకోవడం ద్వారా 10 మందికి మంచి అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ ఇవ్వగలిగాము అనేది ఒక సాటిస్ఫాక్షన్ ఉంది. స్కిల్ హబ్స్ని ఏర్పాటు చేశాం. 192 స్కిల్ హబ్స్ గవర్నమెంట్ ITIలు, పాలిటెక్నిక్ గవర్నమెంట్ వస్తే మళ్ళీ ఇదే డిపార్ట్మెంట్ కావాలని కోరుకుంటారా, లేకపోతే వేరే దానికి వెళ్ళి అక్కడ చూడాలి? అంటే ముఖ్యమంత్రి గారి తర్వాత మళ్ళీ దీంట్లోనే కంటిన్యూ అయ్యారు కాబట్టి నేను అడగాల్సి వచ్చింది. అంటే ఇప్పుడు 5 సంవత్సరాలు అయింది. సో నిజంగానే నా అవసరం ఉంది అనుకుంటే కంటిన్యూ అయ్యేదానికి కూడా నాకు ఎటువంటి అభ్యంతరం అయితే లేదు, ఎందుకంటే దీంట్లో ఒక సాటిస్ఫాక్షన్ ఉంది. సో లేదు ఇది కాకుండా వేరే అనేది ఒకటి నిర్ణయిస్తే దాన్ని తీసుకునే దానికి కూడా నాకేం అభ్యంతరం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, ఫైనల్గా నేను వెళ్తాను, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, వీళ్ళిద్దరిలో బాగా నచ్చిన వ్యక్తి ఎవరు? నాకు ఇద్దరు నచ్చుతారు. ఎందుకంటే అంటే రాజశేఖర రెడ్డి గారిని నేను కలిసిందే 2 సార్లు. డిఫరెన్షియేట్ చేసుకుంటే మీకు కనిపించిన ఒడిదుడు, అదే వాళ్ళల్లో కనిపించిన వ్యత్యాసం ఏంటి? వ్యత్యాసం అనేది నాకు లేదు, కానీ వాళ్ళు ఇద్దరు కూడా నమ్మిన వ్యక్తులని ఖచ్చితంగా దగ్గరికి తీసుకోవడం కావచ్చు, లేదంటే కనుక నమ్మిన వ్యక్తుల్ని న్యాయం చేయడంలో ఇద్దరు కూడా ఒకటే. అటు రాజశేఖర రెడ్డి గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ. రాజశేఖర రెడ్డి గారితో నేను కలిసిందే 2 సార్లు, కాకపోతే నేను ఎక్కువ వినడమే. కానీ జగన్మోహన్ రెడ్డి గారితో ట్రావెల్ ఆల్మోస్ట్ ఇప్పటికీ 13 సంవత్సరాలు. సో నాకు పూర్తిగా సాటిస్ఫాక్షన్ ఉంది. కంపారిజన్ అయితే ఇద్దరం చేయలేము, ఇద్దరు ఒకటే అని చెప్తాను. కడప వాసులు కాబట్టి మీకు చంద్రబాబు నాయుడు గారు నచ్చలేదా, లేకపోతే మీరు చదువుకునే టైం అంతా కూడా చంద్రబాబు నాయుడు గారి హయామే నడిచింది కదా, ఎందుకని ఆయన అంటే అంత ఇంట్రెస్ట్ కలగలేదు? ఆయన కూడా అట్లా అనుకుంటే రాయలసీమ వ్యక్తి, సో అట్లానే లేదు. సో ఆయన మొదటి నుంచి కూడా ఆయన ఆలోచనలు ఎప్పుడు కూడా ఒక అంత స్ట్రెయిట్ ఉండదు. అంత చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలో డే 1 నుంచి, కాలేజ్ డేస్ నుంచి తీసుకోండి, మీరు ఆయన చరిత్ర హిస్టరీ తీసుకోండి. సో ఎప్పుడు కూడా అతను ఒక, అంటే మీరు ఈ విషయాలన్నీ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఆలోచించారా? చదువుకునే రోజులు, నాకు చదువుకునే రోజుల నుంచి కూడా నాకు లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయి. నేను కాలేజీల్లోని, నేను ఇంజనీరింగ్ కాలేజీలో కూడా నేను యాజ్ సెక్రటరీగా, కాలేజ్ సెక్రటరీగా ఉన్నాను. ఇంటర్మీడియట్లో కూడా లీడర్గానే ఉన్నాను నేను. అంటే చిన్న ఇంటర్మీడియట్ స్టేజ్ నుంచి నాకు లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయి, దాంట్లో ఏమీ ఎటువంటి సందేహం లేదు. ఎప్పుడున్నా కూడా జనాలు తెలుగుదేశం పార్టీ గురించి ఏనాడు ఆలోచించాలి, తెలుగుదేశం అని కాదు కానీ కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీ. అప్పుడు ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు అంటే ఓన్లీ ఆ కాలేజీ ఎలక్షన్స్
ఆ వాతావరణమే ఉంటుంది. సో ఇంజనీరింగ్ చదివేటప్పుడేమో కర్ణాటకలో చదివాను కాబట్టి బట్ ఎప్పుడు ఈ పాలిటిక్స్ని రాజశేఖర రెడ్డి గారిని ఫాలో అవుతూ ఉండేవాడిని. ఎప్పుడు కూడా రాజశేఖర రెడ్డి గారి ఫ్యామిలీతో కొంత మా ఫ్యామిలీ కొంత అనుబంధం ఉంది కాబట్టి సో ఎప్పుడు కూడా రాజశేఖర రెడ్డి గారిని ఫాలో అవుతూ ఉండేవాళ్ళం. ఖచ్చితంగా చంద్రబాబు గారిలో మీకు నచ్చని అంశం ఏమన్నా ఉందా? అంటే నచ్చని స్ట్రైట్గా అంటే అతను ట్రాన్స్పరెంట్ కాదు. అంటే మనిషి బయటికి ఒక రకంగా ఉంటాడు, లోపల ఒక రకంగా ఉన్న వ్యక్తి. సో అతన్ని చూస్తేనే నాకైతే ఒక నమ్మదగ్గ వ్యక్తి కాదు అనేది నా ఫీలింగ్. పవన్ కళ్యాణ్ అతను స్టెబిలిటీ లేదు, అంటే స్థిరత్వం లేదు, రాజకీయ స్థిరత్వం లేకపోతే రాజకీయ స్థిరత్వం అనేది